Hi, hello guys, welcome back to Sandy YouTube channel. Yes guys, సో మేమైతే ఈరోజు నవదుర్గ సేవ సమితిలో ఉన్నామన్నమాట. ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు అయితే దుర్గా పూజ జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారికి 4 years కంప్లీట్ అయింది. అందుకైతే ఇక్కడైతే కుంకుమ పూజ జరుగుతుంది. సో మీకు కుంకుమ పూజ ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను. సో ఇక్కడ మా ఫ్రెండ్ ఏమని చెప్తుందంటే అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చి 4 years కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజైతే కుంకుమ పూజ పెడుతున్నారనమాట. సో ఇక్కడ చిన్నపిల్లలు కానీ ఎవరైనా సేవ చేయొచ్చు. ఇట్లా సేవ అంటే కుంకుమ ఇవ్వడం కానీ ఫ్లవర్స్ ఇవ్వడం కానీ. సో మేము కూడా చేసినాం అనమాట. మేము పూజ కూడా చేసినాం. ఎలా చేసినామో చూడండి. ఇక్కడైతే కొంతమంది సేవ కూడా చేస్తారనమాట. సో చూడండి, చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో మీరు చూస్తే క్లియర్గా నవదుర్గ అని బంతిపూలతోనైతే చేసిర్రు. సో అది ఎంత బాగా చేసిర్రు కదా, భలే కూర్చారు. సో గైస్ ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ అవుతుందట. మేము ఎట్లా ఏం చేస్తామో చూసేయండి. సో మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇట్లా రా మనం పూజ చేద్దాం సేవ చేద్దాం అని చెప్పిన తర్వాత మమ్మీని అడిగిన. మమ్మీ ఓకే నేను కూడా వస్తా అని చెప్పిన తర్వాత వెళ్ళినాం. నేను మా చెల్లె మా మమ్మీ వెళ్ళినాం. సో ఇలా పూజ చేయడం అయితే నేను ఫస్ట్ టైం కుంకుమ పూజ. సో ఎంత టైం పట్టిందో చూడాలంటే సో మాకైతే పూజ కంప్లీట్ కావడానికి 3 hours అయితే పట్టింది. అయితే అయిపోయిందనమాట. ఆ రోజు వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా వెదర్. సో నేనైతే ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదు. సో ఇప్పుడైతే అమ్మవారి దగ్గరికి దర్శనం కోసం వెళ్ళినాము. సో బయట వచ్చి చూస్తే ఇక్కడ సంథింగ్ ఫొటోస్ ఉన్నాయి. ఏంటని చూస్తే అమ్మవారి ఫొటోస్ చిన్నదానికేమో 150, పెద్దదానికేమో 250 అని చెప్పారు. సో మేమైతే ఈ ఫోటో తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అమ్మవారు బాగుంది కదా అందులో. సో మేమైతే ఇక లంచ్ చేసేసినాం. అక్కడ భోజనాలు కూడా పెట్టారు. సో తినేసి ఇంటికైతే వెళ్ళిపోయినాం. బై గాయ్స్.